హాయ్ అందరికీ వెల్కమ్ టు హోమ్ మేడ్ రెసిపీస్ బై రచిత. వర్షాలు బాగా పడుతున్నాయి కదండి, పిల్లలు ఏదో ఒకటి చేయమని అడుగుతారు. సో బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్ అంత సేఫ్ కాదు. సో ఇంట్లోనే మనం వేడివేడిగా సమోసాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి ఈ వీడియోలో చూసేయండి. ఈ సమోసా ప్రిపరేషన్కి 1 కప్పు వరకు మైదా పిండి తీసుకున్నాను. ఇందులో తగినంత సాల్ట్, అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఓమ కూడా వేసుకొని దీని అంతటిని బాగా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండిని అంతటిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను కార్న్ సమోసా చేస్తున్నా. సో ఈ కార్న్ని ఉడకబెట్టాను, స్వీట్ కార్న్ని. ఒక ప్యాన్ తీసుకొని అందులో బటర్ వేసుకొని ఈ ఉడకబెట్టిన స్వీట్ కార్న్ని ఒక 10 మినిట్స్ వరకు వేయించాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేయించిన తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం లెమన్ని స్క్వీజ్ చేసి దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేయండి. ఇందులో ఇప్పుడు పిండి పక్కన పెట్టుకున్నాం కదా, దీన్ని అంతటిని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ సమోసా షీట్స్ మనం సమోసాతో కాకుండా ఇలా చపాతీ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఎలానో ఒకసారి చూడండి. ఇలాగా చపాతీలు అన్నీ చేసుకున్న తర్వాత ఒక చపాతీని ఇలా చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందాక మనం స్వీట్ కార్న్ చేసుకున్నాం కదా, అందులో స్టఫింగ్కి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్లో ఈ చపాతీ చిన్న పీసెస్ అన్నీ ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా దీన్ని అంతటినీ ఒకసారి ఈ స్వీట్ కార్న్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలాగా మనం చపాతీలన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో దీనిని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఈ చపాతీని ఆ ప్యాన్పై వేసుకొని జస్ట్ ఒకవైపు 30 సెకండ్స్, అలాగే మరోవైపు ఒక 20 సెకండ్స్ అలా హీట్ చేసుకోవాలి. జస్ట్ హీట్ చేసుకొని ఇలాగ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకున్న చపాతీలన్నీ ఒకటిపైన ఒకటి వేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 4 పార్ట్స్గా కట్ చేయండి. ఇలాగా చేసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుందండి సమోసా షీట్ అనేది. ఇలా ఈజీ ప్రాసెస్ ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత సన్నగా వచ్చాయి, చాలా అంటే చాలా సన్నగా వచ్చాయి. ఒకసారి మీరు కూడా చూడండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఇలాగా వచ్చినవన్నీ పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో మైదా పిండి తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మైదా పిండి పేస్ట్ని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ చపాతీకి చుట్టూ, ఈ షీట్కి చుట్టూ పెట్టేసేయండి. ఇలాగా సేమ్ ఇదే పద్ధతిలో ఫోల్డ్ చేయండి. ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసి మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, సో ఎంత వీలైతే అంత పెట్టేసి ఈ ఇలాగా అన్ని సమోసాలన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి ఇలా సైడ్స్కి అన్నీ క్లోజ్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి సమోసా ఎంత బాగా వచ్చింది, మంచి షేప్లో వచ్చింది కదండి. సో ఇలాగ అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి. చూడండి చాలా సన్నగా వచ్చింది, బాగుంటుంది. ఇలాగా ఆయిల్కి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకునే సమోసాలని నెమ్మదిగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల త్వరగా మాడిపోతాయి. సో ఈ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ఒక టిష్యూ వేసిన పేపర్లో పెట్టేసుకోండి. ఈ విధంగా మిగిలిన సమోసాలని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి. సో ఇలాగ చేసుకోవడం వల్ల మనం బయట కొనే పని లేదు, ఇంట్లోనే హైజీనిక్గా పిల్లలకు చేసి ఇవ్వచ్చు, మనం కూడా తినేయచ్చు. చూడండి
సమోసాలు సేమ్ బయట కొన్నట్టుగానే వచ్చాయి కదా. సో మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా హోమ్ మేడ్ రెసిపీస్ బై రజిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.